నా పేరు కిషన్. ఇక్కడనే మన నర్సింగాపూర్. చిన్నప్పటి నుంచి ఊరు ఊరు మన చదువుకోవడం కానీ చేయడం కానీ అక్కడ పాతబడి ఉండే అక్కడ అర్జునవాడ స్కూల్ దగ్గర మా ఇంటి దగ్గరనే అక్కడనే చదువుకున్నాం. తర్వాత నెక్స్ట్ 6వ తరగతి నుంచి ముడపల్లి కాడ చదువుకున్నాం. 6 నుంచి 10 దాకా. అప్పుడు ఉన్నప్పుడు మేము ఇక్కడ చదువుకోవడము అంటే అప్పుడు బాగా లోపాలు ఉండే. చదువుకోవడానికి సంబంధించినటువంటి వనరులు వసతులు కానీ ఏమి ఉండవు. అప్పుడు చదువుకునేదానికి ఇప్పుడు ఉన్న పిల్లలకు వసతులు చాలా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఈ బలపాలు కావాలంటే కూడా దొరికిన పరిస్థితులలో కాలంలో తీసుకుంటూ కొనసాగింది. అదేవిధంగా ఈ ఊళ్ళో కూడా క్రీడల పట్ల అయితే అప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ ఉండే. ఎప్పుడు అసలు ఎవరు కూడా ఇది ఆడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. మా అప్పుడు ఆటల సిస్టమ్ ఏముందంటే మొత్తం ఈతకోడు. ఈత ఆదివారం వచ్చిందంటే బ్రహ్మాండమైన ఈత మొత్తం అలా దుంకి మురుకులు అయిన తర్వాతనే మళ్ళీ గడగద్దు. ఆ రకంగా దుంకు. అప్పుడు ఎంజాయ్మెంట్లు, అప్పుడు కలిసినటువంటి సిస్టమ్, పిల్లలు ఆత్మీయత అందరూ మంచిగా అందరూ కలిసి ఉందాము, మంచిగా ఉంది. తర్వాత మళ్ళీ ఈ మామూలుగా ఈ క్రీడల పట్ల కూడా మంచిగా మోజుగా ఆడుకుందాము. అప్పుడున్న క్రీడలకు ఇప్పుడున్న క్రీడలకు బాగా వేరైపోయింది. అప్పుడు మామూలుగా అయితే ఈ ఏంటి మన ఈ ఏముండే అంటే మన చిర్రగోనే, మామూలుగా ఈ మన టైర్ కొట్టుడు, ఇట్లాంటి ఆటలు అవి ఉండే. ఇప్పుడు మొత్తం ఏ ఆట అయినా కానీ మొత్తం ఇప్పుడు అలా గేమ్ మన ఇలా చూసుకుంటే కొట్టుడు అవుతుంది. అది ఫోన్లలో ఆడుతుంటారు అందరు. అట్లా కాకుండా ఫిజికల్గా ఆడడం అనేది మంచిగా మన మానసికంగా మంచిగా ఉంటుంది. ఆడడం, దుంకడం, ఎగరడం, లాంగ్ జంప్ అని, హై జంప్ అని, లేకపోతే ఇట్లా చేయడం, ఇది శారీరకంగా కానీ మానసికంగా కానీ మంచిగా ఉంటుంది. అందులో మళ్ళీ స్నేహభావాలు కూడా అది ఉంటుంది. ఇప్పుడు ఆట ఆడినప్పుడు అప్పుడే ఆటల పోటీతత్వం ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం కలిసిపోతాం. ఈ క్రీడలు ఏంటంటే దానికి మానసికంగా మనసులను చాలా ఇచ్చేస్తుంది, చాలా ఉత్తేజపరుస్తుంది. కానీ మనకు తెలియకుండానే మనకు ఎంతో గుణగణాలు ఏర్పడతాయి అలా. అందుకని క్రీడ ఇప్పుడు ఇక్కడ పిల్లలు అందరూ ఏర్పాటు చేసి పెట్టిందంటే చాలా సంతోషం అనిపించింది నాకైతే. దీనిలో వాళ్ళకు మాకున్నటువంటి లోపాలను, వాళ్ళకు అప్పుడు జరిగినటువంటి లోపాలు ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన కొన్ని ఉంటాయి. వాటిని నేను వాళ్ళకు వివరంగా చెప్తా. అది ఎట్లా వేయాలి, అప్పుడున్న లోపాలు ఏంటి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమన్నా కావాలంటే ₹1 ఇచ్చేవాళ్ళు కూడా లేదు. అప్పుడు ఆర్థిక పరిస్థితులు అంతా లేవు. ఇప్పుడు అందరూ అన్ని రకాలుగా ఈ ఊరున్న ప్రేమ ఉన్న వాళ్ళు, ప్లస్ అందులో ఈ మళ్ళీ ఈ దీని మీద ఏది మన పిల్లల మీద, ఈ క్రీడల మీద ఉన్నటువంటి మేము ఏదో ఒకటి చేయాలని మాకు ఎప్పుడు వస్తుందే ఉంటుంది. కానీ ఎవరు ముందుకు రాలేదు, ఇప్పుడు ముందుకు వచ్చారు కాబట్టి చాలా సంతోషం. దానికి ఏదైనా చేస్తాం. దీన్ని ఇప్పుడు ఇట్లనే కాకుండా ఇంకా దీర్ఘకాలికంగా ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మేము అప్పుడు నందిని యూత్ క్లబ్ అని పెట్టినాం. కొన్ని రోజులు ఆ సేవా కార్యక్రమాలు చేసినాం, చెట్లు పెట్టినాం. ఈ చెట్లు కూడా ఇవన్నీ పెట్టినాయి. మేము పెట్టినాయి కొన్ని. తర్వాత పోయినాయి, మళ్ళీ కొత్తగా పెట్టేసారు. ఒక చేస్తే ఏముందంటే దీర్ఘకాలికంగా ఉండాలి. వాళ్ళు చెప్పుకున్నట్టు ఆ రకంగా దాన్ని చేసి దాన్ని ఎట్లయితే బాగుంటుందో అందరూ కూర్చోబెట్టి అందరి అభిప్రాయం చేసుకుంటూ దాన్ని పకడ్బందీగా చేయాలనేది నా ఆలోచన. దాన్ని ఇప్పుడు ఈరోజు వీలైతే అందరం కలిసి చేద్దాం. అది ఎప్పుడైనా కానీ ఏదైనా చేసుకున్నా కానీ పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. అనుకున్నప్పుడు అనుకోవాలి, తర్వాత మళ్ళీ కలిసిపోవాలి. అదేంటంటే చాలా గొప్ప, మనం కలిసిపోవడం అనేది చాలా గొప్ప విషయం. మన అన్నదమ్ములు కొట్లాడుకుంటాం, అప్పుడే కలిసిపోతాం. అలా మనం ఎప్పుడైతే రాజీపాడి మనం ఆత్మీయంగా కలిసి ఉంటామో దానంతా కిక్కు ఇంకా ఎల్లు ఉండదు. బయట కిక్కులు ఈ బయట వ్యసనాల కన్నా ఈ ఆటల్లో ఉండి ఉన్నటువంటి కిక్కు దాన్ని మధురం దొరికితే అసలు దాన్ని వదిలిపెట్టరు ఎవరు. అంతా అట్లా కలిసి ఉండాలి. నేను అనుకున్న చేసుకుని అప్పటి మంది ఉండాలి అంతే. కాబట్టి ఆడతాం. పోటీ అంటే పోటీ ఉండాలి. అంటే గెలిచిండు ఈర్చపడద్దు. ఒక గెలిచిరేమో ఈర్చపడ అవసరం లేదు, అభినందించాలి. అంటే మన సాటాడు కదా, మన దాన్ని ఆడబట్టుకున్నా గెలిచిండు. ఆ రకంగా ప్రోత్సహించుకుంటూ పోవాలి అంతే తప్ప. కానీ ఇలా మన ఓటి ఆడు పెద్ద అయిన చిన్న అయిన అట్లా ఉండద్దు. ఎప్పుడైనా పోటీతత్వం ఉండాలి, కానీ ఈర్ష్యాభావాలను ఉండద్దు. ఆ రకంగా కలిసిమెలిసి మంచి ముందుకు ఉండాలి, కలిసిపోవాలి. ప్లస్ మళ్ళీ ఈ తాగడం, అనారోగ్య విషయాలలో కొంచెం జాగ్రత్తలు ఉండాలి. ఏదైనా కానీ మనం పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మనం తినేటువంటి ఆహారము, శారీరక శ్రమ, ఇవన్నీ మన బాడీని మారుస్తాయి. అట్లాంటప్పుడు కొన్ని మనం తినే విధానము, చేసే విధానము, కొన్ని స్వాతికమైన ఆహారం తీసుకుంటే స్వాతిక స్వభావాలు ఉంటాయి. రజగుణాలు, ఉప్పు కారం ఎక్కువ తింటే కోపం ఉంటుంది. అందరు నా బాడీ ఉప్పు కారం తిన్న భార్య అంటారు. ఎందుకంటారు అంటే అది ఉప్పు కారం తిన్న బాడీ కాబట్టి రేషం ఉంటుంది అన్నట్టు. ఉప్పు కారం తగ్గించుకొని తినుకుంటే కొంచెం స్వాతికంగా ఉంటుంది. చిన్నపిల్లలు స్వాతిక స్వభావంతో ఉంటారు. వాళ్ళకి అప్పుడే కుట్లాడుకుంటారు, మన కలిసి ఉంటారు. అట్లుండాలి. ఎప్పుడైనా మనసులో ఎప్పుడు మనసు ఎట్లుండాలంటే పిల్లల స్వభావం కలిగి ఉండాలి.
కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే చాలా అడ్డంకులు పెడతారు. అందరూ ఒక్కొక్క రకం మనస్తత్వం కలిగి ఉంటారు. ఒక కార్యక్రమం జరగాలి, ఇదేమైంది అనేది కొంచెం ఇబ్బంది గురి చేస్తారు. అదేం పట్టించుకోవద్దు, నథింగ్. మన మనస్తత్వం కరెక్ట్ ఉండి, మనం సంకల్పం కరెక్ట్ ఉంటే వాళ్ళని కూడా మార్చేయాలి, మనం చెప్పుకోవాలి, తీసుకోవాలి, కలిసిపోయేటట్టు చేసుకోవాలి. ఏ సమస్య అయినా మనం ఎదుర్కోవచ్చు. అందరూ ఉమ్మడిగా ఎదుర్కొన్నటువంటి సమస్య చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమైనా సమస్య ఉంటే చర్చించుకోవాలి, అసలు ఏం జరుగుతుంది ఏం కథని. తీసుకుపోయి మిస్గైడ్ చేస్తారు చాలా వరకు. పక్క తీసుకపోతే నువ్వు ఇట్లా వాడు ఈరోజు పలానా అనిల్ గాడు ఇలా చెప్తుండు, ఇట్లా పెద్ద అయ్యిండు, ఇట్లా ఒక్కరికొక్కరికి మనకి విభజించి పాలించిన పాలసీ ఎక్కువ చేస్తారు. దానికి మీరు గురి కావద్దు. దేనిగా ఉంటే ఇంకా మాట్లాడుతూ మీ ఏం జరిగిందంటే దాన్ని నిస్వార్థమైనటువంటి సేవ చేసేవాళ్ళు చాలా వరకు ఉన్నారు. అందరు ఉన్నారు, ఇంకా చాలా వరకు ఉన్నారు. కాబట్టి అందరూ దాదాపుగా మీకు నిస్వార్థ సేవ ఎట్లా ఉండాలి, నిస్వార్థంగా ఎట్లా చేయాలి, ఎలాంటి కుట్రం లేకుండా మీకు ఎప్పుడు ఎల్లవేళ మేము ఎంబడి అనుకుంటూ మీకు చేస్తానికి సిద్ధంగా ఉంటాం. మీ వెనక మేము ఎన్నండి ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా కానీ ఫస్ట్ మీరు భయపడకండి, ఎదుర్కొంటాం. సమస్యలన్నీ చిన్నవి, మనం మనసు పెద్ద పెడితే సమస్య చిన్న అవుతుంది. అందరికీ నమస్తే. నా పేరు మల్లేశం, భైరవన్ మల్లేశం. నేను నరసింగాపూర్లో పుట్టి పెరిగినోడిని. మీరు చేసే కార్యక్రమాలు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్రీడా విజ్ఞాన కళావేదిక అని మీరు ముందుకు వస్తుంటే మీరు చేసే పనులు మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. మేము ఎక్కడో ఉన్న ఎన్ని దేశాల్లో ఇక్కడ పుట్టి పెరిగి వేరే దేశాలలో పని చేసుకుంటూ ఎక్కడో సెట్ అయినా కానీ ఈ మన ఊరి అభిమానం మీద మేము మీరు చేసే పనికి ఏదైనా కానీ మేము సహకారం ఉంటాం. ఎప్పటికైనా మా అన్ని రకాలుగా మేము అందుబాటులో మీరు చేసేదానికి సపోర్ట్గా ఉంటాం. మీరు చేస్తున్న మంచి పని ఇదొక మంచి కార్యక్రమాన్ని మీరు ఎంచుకున్నారు. దీనివల్ల ఎప్పుడో విడిపోయిన వాళ్ళం కూడా ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది. ఇప్పుడు మీరు చేస్తున్న పనికి చాలా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక ఇంతకన్నా నేను ఏం మాట్లాడలేను. మీరు ఏ పని చేసినా కానీ మా సహాయ సహకారాలు ఉంటాయి. మీరు ఇంకా ముందుకెళ్ళండి, మంచిగా చదువుకోండి. ఎన్ని క్రీడలలో కానీ ప్రతి దాంట్లో ముందుకెళ్ళి మంచి కార్యక్రమాలు చేపడితే ఎప్పటికీ మా ఆశీస్సులు ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది. ప్రతి దానికి మీ వెంబడి మేము ఉండి, మీ వెనకాల మేము సపోర్ట్గా ఉండి మేము కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీతో వర్క్ చేయడానికి మాకు కూడా చాలా సంతోషం. హాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ అన్న. క్రీడా విజ్ఞాన కళావేదిక మా నరసింగాపురం యూత్ మరి ఏర్పాటు చేసిన సందర్భంగా మంచి కళాకారులు ఉన్నారు మా గ్రామంలో. వారు మట్టిలో మాణిక్యాలై ఉన్నారు. వాళ్ళకు ఈ యొక్క విజ్ఞాన వేదిక ద్వారా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మంచి కళాకారులను, మంచి క్రీడాకారులను, మరి మంచి భవిష్యత్తులో మంచి కళాకారులు మరి రావడానికి ఆస్కారం ఉంది. ఇలాగే ఈ యొక్క క్రీడా విజ్ఞాన వేదిక నిర్వాహకులు మా యూత్ నరసింగాపూర్ ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించి మరియు మన జిల్లాకు, మన ఊరికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ముగిస్తున్నాను.